ఈ భూకంపాన్ని ఏ స్కేల్స్‌తో మెజర్ చేస్తారనేటువంటిది తెలుసుకోవాలి. సో, భూకంపాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించేవి లైక్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటాం. సో, మాగ్నిట్యూడ్ స్కేల్. సో, దాన్నే రెక్టర్ స్కేల్‌గా పిలుస్తూ ఉంటాం. సో, దాని యొక్క వాల్యూస్ మనం చూసుకుంటే 0-10 దాని యొక్క వాల్యూస్ అనేటువంటివి ఉంటాయండి. దాని తర్వాత ఇంకొక స్కేల్ ఉంటుంది. ఇంటెన్సిటివ్ స్కేల్ అని అంటాం. సో, దాన్ని మెర్కాలీ ఇంటెన్సిటివ్ స్కేల్‌గా పిలుస్తూ ఉంటాం. దాని యొక్క వాల్యూస్ మనం చూస్తే 1-12 ఉంటాయండి. 1-12 దాని యొక్క వాల్యూస్ అయితే ఉంటాయనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో భూకంపం వచ్చింది కాబట్టి అడగడానికి స్కోప్ ఉన్నవి. తెలంగాణ రాష్ట్రము ఏ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ వచ్చేసి జోన్ 2 పరిధిలోకి వస్తుందండి. సో, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనకి జోన్ 2 పరిధిలో వస్తుంది. అంటే భూకంపాల యొక్క తీవ్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం.